Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అందరూ కూడా కూర్చుందాం. ఒక రోజంట ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్, నా శరీరములో డేంజరస్ భాగం ఏదైనా ఉంటే దానిని కత్తిరించండి అని అడిగాడంట. నా శరీరంలో ఉన్నటువంటి భాగాలలో అతి డేంజరస్ భాగం ఏదైనా ఉంటే అది కత్తిరించండి, దాని ద్వారా సమస్యలు ఆటంకాలు రాకూడదు అని ఆ పేషెంట్ డాక్టర్ని అడిగాడంట. ప్రియ సహోదరి సహోదరులారా, మన శరీరంలో ఈ డేంజరస్ భాగం ఏంటో ఒకసారి చెప్పగలుగుతారా? ఎవరైనా ఈ పక్కన ఉన్న వాళ్ళని అడగండి, ఏదై ఉంటుంది అని. మీరు చెప్పకపోతే మీ సమాధానాన్ని కూడా నేనే చెప్తాను. డాక్టర్ అన్నాడంట, అంతా కూడా ఎగ్జామిన్ చేసి అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, కానీ ఈ ఒక్క అవయవాన్ని తీసేస్తే యూ విల్ బి ద హ్యాపీయెస్ట్. నువ్వు మాత్రమే కాదు, నీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు అన్నారంట. ఇంకా ఏమై ఉంటుందో ఒకసారి చెబితే బాగుంటుంది. నాలుక అని డాక్టర్ చెప్పారంట. ఈ నాలుకను కనుక కత్తిరిస్తే ప్రపంచంలో శాంతి సమాధానానికి కొరతే ఉండదంట. ప్రపంచంలోనే కాదు, నీ ఇంటిలో కూడా శాంతి సమాధానానికి కొరతే ఉండదంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్ని భాగాలు బాగానే పనిచేస్తున్నాయి, కానీ ఒక్క భాగం మాత్రం ఎదురు తిరుగుతుంది, వంకరగా తిరుగుతుంది. All the parts are doing their job perfectly well, but one part in our body, one organ in the body is disturbing the person and disturbing everybody, all those who are living around the person. That is tongue. If at all we cut this tongue, the whole world will be in peace. Not only the whole world, even your own family can be at peace. ఎందుకంటే నాలుక శరీరంలో చాలా చిన్నదే. ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఇన్ ద బాడీ. ఇట్ ఈస్ రియల్లీ ఎంజాయింగ్ ఆల్ ద ప్లెజర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ దాన్ ఎనీ అదర్ ఆర్గాన్ ఇన్ ద బాడీ. ఈ నాలుక మన శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నిటికంటే ఎక్కువగా ఎంజాయ్ చేసేది కూడా ఈ నాలుకనే. కావలసింది తింటుంది, కావలసింది తాగుతుంది, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. ఇది నాలుక చాలా బాగా ఆడుకుంటుంది మనిషిని. బాగా ఎంజాయ్ చేసేది ఇదే, అందరినీ బాగా కష్టపెట్టేది కూడా ఇదే బాగా. కాబట్టి నాలుక చిన్నదైనప్పటికీ ఒక్కొక్కసారి ప్రపంచానికే ఒక కీడును తీసుకుని రాగలదు. నాలుక చాలా చిన్నదైనప్పటికీ బాడీ అంతా ప్రశాంతంగా ఉంటుంది. బాడీ అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఈ లోపల ఉందే ఈ నాలుక ఎలా పడితే అలా తిరిగిపోయి ప్రశాంతంగా కూల్గా ఉన్న బాడీని తన్నిస్తూ ఉంటుంది. అందుకనే కాలు జారినా కడుక్కోవచ్చు, కానీ నోరు జారితే మాత్రం కడుక్కోలేమంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఒకరోజు నాలుకకు పళ్ళకు మధ్య ఒక చిన్న సంఘర్షణ జరిగిందంట, చిన్న గొడవ జరిగిందంట. ఒకరోజు పళ్ళు అన్నాయంట నాలుకతో,
నా పళ్ళు చూడు ఎంత తెల్లగా ఉన్నాయో, నేను నవ్వుతే ముత్యాలే రాలి పడతాయని పళ్ళు నాలుకతో చెప్పాయంట. అప్పుడు లోపల ఉన్నటువంటి నాలుక నవ్వుకుని, అవును ముత్యాలే పడతాయి. ఒక్కసారి గనక నేను నా నాలుకను అదుపు తప్పానంటే ముత్యాలు కాదు కదా, ఉన్న పళ్ళన్నీ ఊడతాయని చెప్పిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ పళ్ళను కాపాడుకోవాలంటే ముందు నా నాలుకను నేను అదుపులో ఉంచుకోవాలి. కాబట్టి నేను లేకపోతే నీ పళ్ళు దేనికి పనికి రావు. ఒక్కసారి నేను అదుపు తప్పానంటే అసలు పళ్ళే లేకుండా పోతావు అని చెప్పి నాలుక సమాధానం చెప్పిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నాలుక చిన్నదైనప్పటికీ దీని ద్వారా వచ్చే శని ఇంత అంతా కాదు, దీని ద్వారా వచ్చే నష్టము ఇంత అంతా కాదు. బికాస్ ద టంగ్ హ్యాస్ నో బోన్స్, ఇట్ కెన్ టర్న్ ఎనీ వే దట్ ఇట్ వాంట్స్. దో it is very small, though it has no bones, but it is strong enough to break the relationship, to break anything, even to break the whole world. That much power the tongue is having. This is the organ mostly used by all. ఎప్పుడు కూడా అందరి చేత ఎక్కువగా వాడబడుతున్నటువంటి ఆర్గన్ ఈ నాలుక. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏ విధంగా అయితే మాట్లాడతామో ఆ విధంగానే మన క్యారెక్టర్ కూడా ఆధారపడి ఉంటుంది. ద వే వి స్పీక్ రివీల్స్ అవర్ క్యారెక్టర్. వాట్ ఎవర్ వి స్పీక్ రివీల్స్ అవర్ క్యారెక్టర్. మంచిగా మాట్లాడితే మంచి మనిషి అని, చెడుగా మాట్లాడితే చెడ్డ మనిషి అని, మన క్యారెక్టర్ని కాపాడాలన్నా నాశనం చేయాలన్నా నాలుక మీదే ఆధారపడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందరికీ నాలుకలు ఉన్నాయి. అందరూ కూడా నాలుకలు కత్తిరించుకుంటే ప్రపంచం మోగబోతుంది. సమస్యలు బాధలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. కానీ సమస్యలు వచ్చాయి కదా, బాధలు వచ్చాయి కదా అని నాలుక కత్తిరించుకుని కూర్చుంటే అది పరిష్కారం కాదు. నాలుకను ఆధీనములో ఉంచుకోవటం గొప్పతనం. టు కంట్రోల్ అవర్ టంగ్ ఈస్ ద గ్రేటెస్ట్ చారిటీ. కాబట్టి ప్రియ సహోదరులారా, మన నాలుకను ఏ విధంగా మనం వాడుకుంటున్నామో మనకు తెలుసు. నోరు ఉంది కదా అని, నాలుక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, ఇతరులను బాధ కలిగిస్తూ, ఇతరులను గాయపరుస్తూ అనేక శారీరక మానసిక రోగాలకు మనం దారి తీస్తూ ఉన్నాం. ఒక చిన్న మాట, మంచి మనసుతో పలికినటువంటి మాట ఒక మనిషి ప్రాణాన్ని నిలబెడుతుంది. అదే చిన్న మాట ఒక మనిషి జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అగ్గిపుల్ల చాలా చిన్నది. చిన్నది కదా అని ఎక్కడ పడితే అక్కడ పడేస్తే, ఏ విధంగా పడితే ఆ విధంగా వాడుకుంటే అది మహా అడవినే నాశనం చేస్తుంది, తగలబెడుతుంది. దాన్ని భద్రంగా ఉంచుకున్నప్పుడు, అవసరం వచ్చినప్పుడు అవసరాల్లో ఉపయోగించుకున్నప్పుడు అది ఎంతో ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను అది మారుతుంది. మనమందరం కూడా సేవకులుగా బోధకులుగా మేము వింటున్నటువంటి మీరందరూ కూడా అందరం కూడా నేర్చుకోవలసిన సత్యం, నాలుక మంచిదే. నాలుక ద్వారా మిగతా శరీర అవయవాలు కూడా సంతోషపడుతూ ఉంటాయి. కానీ నాలుకను ఆధీనంలో పెట్టుకోవటం, ఈ నాలుక ద్వారా దీవెనకరమైనటువంటి మాటలు, సంతోషకరమైనటువంటి మాటలు పలకటం, అది దేవునికి ఇష్టమని
ఈరోజు దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఒకరోజు నా స్నేహితుని యొక్క తండ్రి మరణించాడు. మరణించినప్పుడు ఆయన ఆ శవాన్ని చూసుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. చాలా మందికి, అలాగే నాకు కూడా, ఒక వ్యక్తి బాధపడుతూ ఉంటే, లేకపోతే ఆ వేదనను అనుభవిస్తూ ఉంటే వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళని ఓదార్చడం అనేది చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ వ్యక్తి దగ్గర, నా స్నేహితుని దగ్గర ఏం మాట్లాడాలో తెలియక, ఇద్దరం కలిసి చదువుకున్నాం, కలిసి ఆడుకున్నాం, కలిసి ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. వారి తండ్రి మరణించాడని తెలుసుకోగానే వెళ్ళాం. అందరూ ఫాదర్స్ అందరూ కూడా వెళ్ళాం. అందరూ ఏదో ఒక మాట చెప్తున్నారు, పర్వాలేదు, దీన్ని యాక్సెప్ట్ చేయి, ఇది దేవుని యొక్క ప్రణాళిక అని ఈ విధంగా ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారు. అన్నీ కూడా గమనిస్తూ ఉన్నా. కానీ నాకు మాత్రం ఏ మాటలు రావటం లేదు. ఐఎమ్ జస్ట్ స్టాండింగ్ బిసైడ్ హిమ్. ఆయన పక్కనే ఉంటున్నాను. ఎవరెవరు ఏమేమి మాటలు మాట్లాడుతున్నారో అన్ని కూడా గమనిస్తూ ఉన్నాను. ఈ బాడీని పైకి సమాధి చేయటానికి తీసుకుని వెళ్తున్నప్పుడు గట్టిగా ఏడవటం ప్రారంభించాడు. వెంటనే ఆ స్నేహితుని మీద చేయి పెట్టి, డోంట్ వరీ, ఐఎమ్ దేర్ విత్ యూ, నీకు బాధపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను అని ఒక్క మాట చెప్పగానే ఆల్ ద మోర్ హీ స్టార్టెడ్ క్రైయింగ్. ఇంకా ఎక్కువగా ఏడవటం ప్రారంభించాం. తర్వాత ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత అందరం కూడా ఇంటికి వెళ్ళిపోయాం. మరుసటి రోజున ఆయన నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, చాలామంది వచ్చారు, చాలా విధాలుగా నన్ను ఓదార్చారు, కానీ ఈరోజు మొట్టమొదటి కాలు నీకే చేస్తున్నాను. కారణం ఏమిటంటే, వీరందరి మాటల కంటే నీ మాట నాకు గొప్ప ఓదార్పునిచ్చింది. చాలామంది చాలా సహాయాలు చేశారు, చాలా మంచిగా మాట్లాడారు, నాన్న గురించి పూజలో చాలా చక్కగా మాట్లాడారు. ఈ మాటలన్నిటికంటే నీవు పలికిన ఒకే ఒక్క మాట, ఐఆమ్ విత్ యూ, డోంట్ వరీ, నేను నీతో ఉన్నాను, నువ్వు బాధపడవద్దు, నేను నీతో ఉంటాను అని ఈ పలికినటువంటి మాట నాకెంతగానో ఓదార్పునిచ్చింది అని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మాట ఒక మనిషిని ఓదారుస్తుంది, ఇంకొక మాట ఆ మనిషిని వేరు చేస్తూ ఉంది. ఒక మాట మన రిలేషన్షిప్ని కొనసాగిస్తూ ఉంటుంది, ఆ పరిచయాన్ని, ఆ బంధాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇంకొక మాట ఆ పరిచయాన్ని, ఆ బంధాన్ని విడదీస్తూ ఉంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలుగా మనకు ఉండవలసినటువంటి లక్షణం, మన నాలుకకు ఉండవలసినటువంటి లక్షణం, మన నాలుక దీవెనకరమైనది మారి ఉంటే దేవునికి చాలా ఇష్టం. అందుకేనంట సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. సామెతలు 11:9 దుర్జనుల మాటలు ద్వారా ఇతరులు నాశనమగును, కానీ సజ్జనుడు తన విజ్ఞానము ద్వారా ఇతరులను రక్షించును. దుర్జనుడు, సజ్జనుడు. మంచివాని మాటలు బంధాన్ని నిలబెడతాయి, ఒక మనిషిని కాపాడుతుంది, ఒక మనిషిని ఓదారుస్తుంది. అలాగే దుష్టుని మాటలు ఇతరులకు కోపాన్ని, ఇతరులకు అసూయను, ఇతరులకు ఆటంకాన్ని, ఇతరులకు బాధను కలిగిస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనమందరం కూడా సజ్జనులుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని బిడ్డలుగా మనమందరం కూడా నీతి కలిగినటువంటి బిడ్డలుగా, మంచిని మాట్లాడే బిడ్డలుగా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఏ విధంగా మన యొక్క నాలుకను మన ఆధీనంలో ఉంచుకోవాలి? ఈరోజు సజ్జనుడిగా నీవు మారుతావా,
దుర్జనుడిగా నీవు మారుతావా? వ్యక్తిగతంగా మనల్ని మనమే పరీక్షించుకోవాలి, మనల్ని మనమే దేవునికి ఇష్టమైన విధంగా మలుచుకోవాలి. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం చూస్తున్నాం నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనము మరియు 16వ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞల్లో ఈ నాలుకకు 2 ఆజ్ఞలను దేవుడు కేటాయించాడు. నాలుకకు 2 ఆజ్ఞలను కేటాయించాడు. ఒకటి, నీ దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా పలుకక యుందువుగాక. రెండవది, అబద్ధ సాక్ష్యములు పలుకక యుందువుగాక. ఈ నాలుకకు ఉన్నటువంటి ఈ లక్షణాన్ని ఈ 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలను వాటికి కేటాయించాడు. అంటే నాలుకను ఏ విధంగా కాపాడుకోవాలో, నాలుకను ఏ విధంగా అదుపు చేసుకోవాలో దేవుడి రోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎక్సోడస్ చాప్టర్ 20 verse 7 and 16 ఈ 2 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. Do not use the Lord's name in vain and do not bear false witness against the others. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా పలుకక దేవుని స్తుతించడం ద్వారా నాలుకను ఆధీనంలో ఉంచుకుంటూ ఉన్నారు. రెండవది, అబద్ధ సాక్ష్యములు పలికి ఇతరులను బాధ పెట్టకుండా, ఇతరులను పాడు చేయకుండా ఉండటం ద్వారా మన నాలుకను ఆధీనంలో పరుచుకున్న వాళ్ళం అవుతూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరు, రోజు చాలామంది వస్తూ ఉంటారు. ప్రతిరోజు గొడవలు, ప్రతిరోజు సమస్యలు. ప్రపంచంలో యుద్ధాలు జరగడానికి కారణం మాటలు. ముందుగా యుద్ధానికి ముందుగా ఎక్స్చేంజింగ్ ద వర్డ్స్. బిఫోర్ ఎనీ వార్ కుడ్ టేక్ ప్లేస్, the first goes the words exchanging of the words, hatred words. సో దీని ద్వారా ప్రపంచ యుద్ధానికి. అలాగే 2 రాష్ట్రాలు కలిసి జీవించాలి అంటే, 2 రాష్ట్రాల పట్ల సఖ్యత ఏర్పడాలి అంటే ఆ రాష్ట్ర నాయకుల పట్ల జరుగుతున్నటువంటి సంభాషణను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఆ రాష్ట్ర నాయకుల మధ్య ప్రేమ, శాంతి, సమాధానంతో కూడినటువంటి సంభాషణలు జరిగినట్లయితే ఆ 2 రాష్ట్రాల ప్రజలు వారి చల్లని మాటలను, వారు ఐక్యపరిచే మాటలను ఎంజాయ్ చేస్తూ ఈ 2 రాష్ట్రాలు ప్రజలు ఐక్యతతో, సమాధానముతో జీవిస్తూ ఉంటారు. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, మన కుటుంబంలో 2 వ్యక్తులు కరెక్ట్గా ఉంటే కుటుంబం అంతా కూడా మంచిగానే ఉంటుంది. ఎవరు ఆ 2 వ్యక్తులు? అమ్మ, నాన్న, లేదా భార్య, భర్త. ఈ భార్య భర్తల మధ్య మాటలు మృదువుగా ఉంటే, దీనంగా ఉంటే, సమాధానపరిచే విధంగా ఉంటే ఆ బిడ్డలు కూడా ఆ కుటుంబంలో సమాధానంగా జీవిస్తారు. ఎలాంటి భయము, ఇన్సెక్యూరిటీ లేకుండా జీవిస్తారు. ఆ బిడ్డల ముందే భార్య భర్తలు అనేక విధాలుగా మాట్లాడుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటే ఆ చిన్నారి బిడ్డలు, ఆ పసి హృదయాలు ఎంతో కలవరానికి గురి అవుతాయి. సైకలాజికల్గా వాళ్ళ యొక్క జీవితాలు ఎంతగానో ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇఫ్ ద పేరెంట్స్ డు నాట్ గో టుగెదర్ విత్ వన్ వర్డ్, విత్ వన్ మైండ్, విత్ వన్ హార్ట్, if they fight all the time, that will affect the children, mostly their psychological system. చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం మన బిడ్డలకి మంచి ఇవ్వాలని. we often try our best to give the best things to our children, but many a times we forget by talking harshly, by talking all other unnecessary words, by fighting all the time in front of the children, we are destroying the future of the children. చాలా సార్లు గ్రహించమిది. గట్టిగా అరిచేది వాళ్ళ కోసమే కదా, పోట్లాడేది వాళ్ళ కోసమే కదా, మందలిచ్చేది వాళ్ళ కోసమే కదా అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. మృదువుగా మాట్లాడటం ద్వారా ప్రశాంతత ఏర్పడుతుందంట. హార్ష్గా, కోపంగా మాట్లాడటం ద్వారా విరక్తి భావం పుడుతుందంట.
తల్లిదండ్రులు పిల్లలను ఒక స్టేజ్లోనే కరెక్ట్ చేయగలరు. స్టేజ్ దాటిన తరువాత సెకండ్ ప్లాన్ బి, ప్లాన్ ఏ వర్కౌట్ కాదు, ప్లాన్ బి వాళ్ళ దారినే వెళ్ళి వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలను బలాన్ని గమనించి వాళ్ళకిష్టమైన విధంగా మాట్లాడి వాళ్ళలో ఉన్నటువంటి తప్పును వాళ్ళే తెలుసుకునే విధంగా మనం ప్రవర్తించినప్పుడు, మాట్లాడినప్పుడు we can win their hearts forever. మృదువుగా మాట్లాడటం ద్వారా మనం ఇతరులను మనం ఎల్లప్పుడూ కూడా పొందుకుని జీవిస్తాం. When we speak gently, we win the hearts of the others. We win the hearts of the children. When we speak harshly, we are losing the relationship. We are losing our children. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం మృదువుగా మాట్లాడటం నేర్చుకోవాలి. సమాధానంతో మాట్లాడటం నేర్చుకోవాలి. Who will get angry? Why do you get angry? మొట్టమొదటిగా కోపపడే వాళ్ళకు ఉన్నటువంటి లక్షణం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే themselves are not secured. Because of their insecurity, inability, incapability, they try to show their anger. వాళ్ళలో ఏదో లోపం ఉందని గమనించినప్పుడు వాళ్ళ యొక్క లోపాన్ని ఇతరుల మీద రుద్దడానికి they try to expose their inner character as a dangerous character. వాళ్ళలో ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దుకోవడానికి కోపతాపాలతో గట్టిగా మాట్లాడి మేము చేయలేదు, అది కాదు అని గట్టిగా నిరూపించుకోవడానికి చాలా సందర్భాలలో ఉపయోగిస్తూ ఉంటారు. తప్పు చేయనటువంటి వారు దేనికి భయపడరు. ఎవరు ఎంతగా అరిసినా, గోల పెట్టినా, గొగ్గోలు పెట్టినా, ఎవరు ఎంతగా అవమానపరిచినా నిదానంగా వారి జీవితాన్ని కొనసాగించుతూనే ఉంటారు. ఉదాహరణకు యేసు ప్రభు ఏ తప్పు చేయకపోయినా ఆయనను అందరి ముందు నిలబెట్టారు, బట్టలన్నీ కూడా ఊడదీశారు, కాళ్లతో తన్నారు, పిడికళ్ళతో గుద్దారు, ముఖం మీద ఉమ్ము వేశారు, తలకు ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, లేనిపోని దుర్భాషలతో ఆయనను సిలువ వేయటానికి తీసుకుని వెళుతున్నారు. తప్పు చేయలేదు కాబట్టి ఆయన నిదానంగా సాగిపోయాడు. నేను చేయలేదు అని గట్టిగా అరవలేదు, ఎందుకంటే ఆయనకు తెలుసు చేయలేదు అని. ఆయన మృదువుగా మనుషుల యొక్క హృదయాలను ఆకర్షించుకున్నాడు, సమాధానముతో మనుషుల హృదయాలను ఆకర్షించుకున్నాడు. అందుకనే ఈరోజు ఆయన అక్కడ ఉన్నాడు, మనం ఇక్కడ ఉన్నాం. భగవంతుడు దేవుడు కాబట్టి ఆయన యొక్క రూపాన్ని నిరూపించుకున్నాడు, ఆయన యొక్క జీవితాన్ని నిరూపించుకున్నాడు, ఆయన యొక్క గొప్పతనాన్ని నిరూపించుకున్నాడు. ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడి తన దేవుడిని నిరూపించుకుని నింగికి నేలకు మధ్య వేలాడుతూ భగవంతుడిగా ఆయన అక్కడ ఉండిపోయాడు. మనం నాలుకను ఆధీనంలో ఉంచుకోలేకపోతున్నాం కాబట్టి, మనం దేవునికి ఇష్టమైన విధంగా జీవించలేకపోతున్నాం కాబట్టి మనం భూమి మీదే పాపులుగా, దుర్జనులుగా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నాలుకను మన ఆధీనములో ఉంచుకోమని, నాలుక ద్వారా అనేకమైన వ్యర్థ పదాలు మాట్లాడకుండా, ఇతరులకు బాధ కలిగించే మాటలు మాట్లాడకుండా, ఇతరులను ఇబ్బంది పరిచే మాటలు మాట్లాడకుండా నీ నాలుక ఇతరులకు దీవెనకరంగా మార్చుకోమని, నీ కుటుంబాన్ని ఇతరులకు దీవెనకరంగా మార్చుకోమని ఈరోజు దేవుడు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మన నోటిని అదుపులో పెట్టుకున్నప్పుడు దీవెనకరమైనటువంటి మాటలు, సంతోషకరమైన మాటలు బయటికి వస్తాయి. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మృదువుగా మాట్లాడితే ఒక 10 నిమిషాల పాటు కూర్చోవాలనిపిస్తుంది. మృదువుగా ప్రేమగా మనల్ని ఆహ్వానిస్తే ఒక 10 నిమిషాల పాటు కూర్చుని సంతోషించాలని కోరుకుంటూ ఉంటారు. కానీ
వెళ్ళగానే చిరాకుతో ఇష్టం వచ్చినట్లు మనం మాట్లాడినట్లయితే వెంటనే ఆ కుటుంబం నుంచి వదిలి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరూ కూడా మోకరించి ఆ దేవుని అడుగుదాం, ప్రభా ఈ నాలుక నిన్ను స్తుతించే విధంగా మార్చమని, నిన్ను ఆరాధించే విధంగా మార్చమని, ఇతరులకు సంతోషాన్ని సమాధానాన్ని కలిగించే విధంగా మార్చమని, ఇతరులను బాధ పెట్టే విధంగా కాకుండా, ఇతరులను అవమానపరిచే విధంగా కాకుండా, ఈ నాలుకను నేను ఆధీనంలో ఉంచుకుని నా కుటుంబానికి నేను దీవెనకరంగా మారే విధంగా ఆశీర్వదించమని. ఈరోజు నాలుక ద్వారా నేను చేస్తున్న తప్పులు ఏంటో, వ్యర్థమైనటువంటి మాటలు, బూతు మాటలు, ఇతరులకు బాధ కలిగించే మాటలు, స్వార్థపు మాటలు, అసూయ కలిగినటువంటి మాటలతో మన యొక్క క్యారెక్టర్ని, మన యొక్క జీవితాన్ని మనం పాడు చేసుకుంటూ ఉన్నాం. కానీ ఈరోజు దేవుని అడుగుదాం, ప్రభా ఈ నాలుక నిన్నే స్తుతించాలి, నిన్నే మహిమపరచాలి. ప్రభా వేకువ జామున నిన్నే స్తుతించి ఆరాధించే బిడ్డగా మార్చమని, తిరునామ కీర్తన పాడని ఎడల ఈ నాలుక నాకెందుకు ప్రభా, నేను నిన్ను స్తుతించకపోతే, నిన్ను ఆరాధించకపోతే ఈ నాలుక ద్వారా ఉపయోగమే లేదు తండ్రి. నిన్ను స్తుతించే నాలుకగా బిడ్డగా నన్ను మార్చమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. మనం చేసిన పొరపాటులను, ఇతరులను గాయపరిచినటువంటి సందర్భాలను, ఈ నాలుకతో వ్యర్థమైనటువంటి మాటలు పలికి, దేవునికి ఇష్టం లేనటువంటి మాటలు పలికి, దేవునిని మన చుట్టూ ఉన్న వారిని బాధ పెట్టినటువంటి సందర్భాలలో క్షమించమని వేడుకుతూ ఆ బిడ్డల కోసం ప్రార్థిస్తూ అందరం కూడా మృదువుగా మంచి మనస్తత్వాన్ని కలిగి సంతోషంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఆ దేవుని అడిగి వేడుకుందాం. చప్పులతో తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా, దేవాని మహిమను స్తుతించని ఎడల అదరాలు ఎందుకు నాదా, ఈ జీవితమెందుకు నాదా. అవును దేవా, దేవాని మహిమను స్తుతించని ఎడల అదరాలు ఎందుకు నాదా, ఈ జీవితమెందుకు నాదా. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా, దేవాని మహిమను స్తుతించని ఎడల అదరాలు ఎందుకు నాదా, ఈ జీవితమెందుకు నాదా. యేసయ్యా, వేకువ జామున ఆకాశ పక్షులతో నీ మహిమలని పాడుదను, చల్లని గాలితో తెల్లని మంచుతో ఏకీభవించి నిన్నే నేను స్తుతిస్తాను ప్రభాని. ఈ నాలుక నిన్ను స్తుతించడానికే ఉపయోగపడాలి, ఈ నాలుక నిన్ను మహిమపరచడానికే ఉపయోగపడాలి, ఈ నాలుక నా కుటుంబాన్ని చక్కబెట్టుకోవడానికే, నా కుటుంబంలో ఉన్న వారందరినీ శాంతి పదములో నడిపించడానికే ఉపయోగపడాలి ప్రభాని. ఆ దేవునికి
మాట ఇస్తూ ఆ విధంగా మార్చమని దేవుని వేడుకుందాం. నక్షత్రాలు నిన్ను స్తుతిస్తూ ఉన్నాయి. ఆకాశంలో నక్షత్రాలు నిన్ను ఆరాధిస్తూ ఉన్నాయి. భూమి మీద సకల జీవరాశులు నిన్ను ఆరాధిస్తూ నీ ఆజ్ఞనే పాటిస్తూ ఉన్నాయి. కానీ నేను మాత్రం ఈ నాలుకతో నిన్ను స్తుతించకుండా, మేము ఆరాధించకుండా ప్రభా దుష్టుని వలె ప్రవర్తిస్తూ మిమ్మును మా చుట్టూ ఉన్నటువంటి బిడ్డలను కూడా బాధపరుస్తూ ఉన్నాం తండ్రి. ఆకాశ నక్షత్రాల వలె ఎల్లప్పుడూ కూడా మేము స్తుతిస్తూ ఇతరులకు దీవెనకరంగా మారే భాగ్యాన్ని, మా కుటుంబాలకు కూడా మేము దీవెనకరంగా మారే భాగ్యాన్ని దయచేయమని ఈరోజు ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. ఆకాశ తారల కాంతిని చూచి ఆనందముతో పాడెదము. ఆకాశ తారల కాంతిని చూచి ఆనందముతో పాడెదము. ఆఖరి దినమున మీరాక చూచి ఆహ్లాదముతో నే పాడా. ఆఖరి దినమున మీరాక చూచి ఆహ్లాదముతో నే పాడా. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా. దేవాని మహిమను స్తుతించని ఎడల అధరాలు ఎందుకు నాదా. ఈ జీవితమెందుకు నాదా. తిరునామ కీర్తన పాడని ఎడల యేసు నాలుక నాకెందుకు నాదా. దేవాని మహిమను స్తుతించని ఎడల అదరాలు ఎందుకు నాదా. ఈ జీవితం ఎందుకు నాదా. దేవాని మహిమను స్తుతించని ఎడల అధరాలు ఎందుకు నాదా. ఈ జీవితమెందుకు నాదా. యేసయ్యా, రెండు చేతుల పైకి లేపి ప్రభా, ఎంతో మంది మూగవాళ్ళుగా జీవిస్తూ ఉంటే నాకు మాత్రం మంచి నాలుకనిచ్చా. ప్రతిరోజు నేను తింటున్న ఆహారాన్ని, తాగే నీటిని
అనుభవించే యోగ్యతను నాకు ఇచ్చావు తండ్రి. నా శరీరాన్ని కాపాడుకునే మంచి యోగ్యతను నాకు ఇచ్చావు. నా కుటుంబాన్ని పోషించుకునే మంచి యోగ్యతను నాకు ఇచ్చావు. అన్ని భాగాల కంటే ఉన్నతమైనటువంటి భాగంగా ఈ నాలుకను మార్చా. ఈ నాలుక ఎలాంటి కష్టాలు పడకూడదని దానికి నరం లేకుండానే, దానికి ఎముక లేకుండానే చేశావు. కానీ ప్రభా, అంత ఉన్నతంగా మృదువుగా ఈ నాలుకను నీవు తయారు చేస్తే దానిని దూషించడానికి వాడుతూ ఉన్నాను, ఇతరులను ద్వేషించడానికి వాడుతూ ఉన్నాను, ఇతరులను బాధ పెట్టడానికి వాడుతున్నాను, ఇతరులను తిట్టడానికి వాడుతూ ఉన్నాను, ఇతరుల యొక్క సంబంధాలను విడదీయడానికి వాడుతూ ఉన్నాను, ఇతరులకు భారంగా నేను మారుతూ ఉన్నాను. ప్రభా, ఈ నాలుకను ఒక్కసారి తీసివేస్తే నేను చెప్పాలనుకున్నవి చెప్పలేను, మాట్లాడుకోవాలనుకున్న మాటలను మాట్లాడక మూగజీవిగా నేను జంతువు వలె నేను జీవిస్తాను. కానీ అన్నిటికంటే ఉన్నతమైనటువంటి బిడ్డగా నన్ను మార్చి అందమైన నాలుకను నాకు ఇస్తే ఆ నాలుక ద్వారా అనేక పాపాలు నేను చేస్తున్నాను. ప్రతిరోజు నా కుటుంబంలో ఈ నాలుక ద్వారానే గొడవలు వస్తూ ఉన్నాయి. ప్రతిరోజు ఈ నాలుకతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇతరులను నేను బాధ పెడుతున్నాను తండ్రి. ప్రభా, వాటి నుండి విడుదల నాకు కలగాలి. ఆ యొక్క దుష్ట స్వభావం నుండి నాకు విడుదల కలగాలి ప్రభా. ఆటంకాల నుండి విడుదల కలగాలి ప్రభా. వ్యర్థమైన మాటల నుండి విడుదల కలగాలి ప్రభా. వ్యర్థమైన ప్రవర్తన నుండి విడుదల కలగాలి ప్రభా. ఇతరులను బాధ పెట్టే ఆ రకము నుండి విడుదల కలగాలి ప్రభా. ఇతరులకు దీవెనకరంగా నేను మారాలి ప్రభా. నా నోటిలో నుంచి వచ్చే మాటలు మృదువుగా రావాలి ప్రభా. ప్రేమగా నేను మాట్లాడాలి ప్రభా. ప్రేమగా నా కుటుంబాన్ని నేను చక్కబెట్టుకోవాలి ప్రభా. ప్రేమగా నా కుటుంబాన్ని నేను సరిదిద్దుకోవాలి ప్రభా. నా కుటుంబాన్ని సంతోషంగా మార్చాలి ప్రభా. ప్రభా, ఈరోజు ఆరాధనలో పాలు పంచుకున్న మా అందరి నాలుక మిమ్మల్ని స్తుతించాలి ప్రభా. మిమ్ము మహిమపరచాలి ప్రభా. మిమ్ము ఆరాధించాలి ప్రభా. ఈ విధంగా ఆరాధిస్తూ ఉండగా, మహిమపరుస్తూ ఉండగా మాలో ఉన్నటువంటి ప్రతి బాధను, ప్రతి సమస్యను, ప్రతి ఆటంకాన్ని తొలగించండి ప్రభా అని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధనా, ఆరాధనా యేసయ్యా, ఆరాధనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. Lord, today I surrender my tongue into your care, Lord. Lord, so far I lost control over my tongue and I used all the bad words, unwanted words against my family, against others, and even against you, Lord. Today, the 10 Commandments speaks. Do not speak the Lord's name in vain, and do not bear false witness against the others. Lord, for all this, the cause is tongue. Lord, you have given us a beautiful tongue to enjoy the food and drink, to speak good and pleasantable words. But Lord, I forgot all these things. I began to speak. I often speak hatred words. I often scold the others. I often scold my family members. Lord, because of my anger, because of my abusive words, there's a lot of ill feeling among the family members. There's a lot of hatred feeling towards among all my family members. Lord, help me to come out of that bad habits. Help me, Lord, to come out of this weakness. Lord, I surrender my tongue into your care. You control my tongue, Lord.
You control all my words, Lord. Yes. Let all my words be pleasant Amen. and peaceful and encouraging Yes. and supportive. Jesus. Lord, it's only possible through your mercy. It's only possible with the divine power. Yes, Master. Let's all kneel down. Let's all surrender. So far we have failed to keep up our tongue. So far we have taken for granted. It is my wife, it is my husband, it's my children, it's my friends. I can use whatever I want. I can speak whatever words I wanted. Lord, now we acknowledge that you do not like if anyone is wounded just because of my words. You do not like if I am causing any ill feeling and unpleasant situation just because of my tongue. Lord, you do not like that. Lord, I acknowledge, I surrender all my weaknesses. Yes, Lord. Have mercy on me, Lord, Yes, Master. and forgive me with your merciful heart, Jesus. with your compassionate heart. ప్రభా, ఇప్పటి వరకు నా నాలుకను ఆధీనములు ఉంచుకోవటం మర్చిపోయాను. నీకు ఇష్టమైన మాటలు మాట్లాడటం మర్చిపోయాను ప్రభా. ఈ నాలుకను నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, ఇతరులకు సంతోషకరమైన దీవెనకరమైన మాటలు పలకడానికి, ఇతరులను ఓదార్చడానికి కాకుండా నా స్వార్థం కోసం వాడుకున్నాను. ఇతరులను అనేక విధాలుగా బాధ పెట్టాను. నా భార్య కదా, నా భర్తే కదా, నా బిడ్డలే కదా, నా స్నేహితులే కదా, ఏం మాట్లాడినా ఏం పర్వాలేదులే అని Yes. వారికి ఇష్టం లేనటువంటి మాటలు మాట్లాడి, వారికి ఇష్టం లేనటువంటి విధంగా ప్రవర్తించి వాళ్ళ హృదయాన్ని గాయపరిచాను ప్రభా. ఓ ప్రభా, ఈరోజు మీ ముందు మోకరించి అడుగుతున్నాను, ఎలాంటి పాపమైనా క్షమించే దేవా, ఈరోజు మేము తెలుసో తెలియక చేసిన ఈ పాపాన్ని క్షమించమని, ఎవరెవరినైతే బాధ పెట్టామో వారిని ఓదార్చమని, వారిని ఆశీర్వదించమని, మంచి స్వభావాన్ని, మంచి బంధాన్ని మరలా మేము ఏర్పాటు చేసుకుని సంతోషంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని, ఒకరినొకరు అర్థం చేసుకుని చివరి వరకు మీకు ఇష్టమైన బిడ్డలుగా, యోగ్యమైన బిడ్డలుగా మారే యోగ్యతను దయచేయమని ఒక గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. రెండు చేతులు పైకి లేపి ఈరోజు ఏం కావాలని అడుగుతున్నావో, వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ యూ నీడ్ టుడే, సరెండర్ and submit everything to the Lord. The Lord is going to shower His blessings upon each and every one of us. ఈరోజు మనందరి మీద తన మూల్యమైనటువంటి దీవెనల వర్షాన్ని కుమరించబోతున్నాడు. అభిషేకముతో నింపబోతున్నాడు. Amen. మనలో ఉన్న వ్యాధి బాధలను తొలగించబోతున్నాడు. Amen. బంగారు భవిష్యత్తును ఇవ్వబోతూ ఉన్నాడు. Amen. ఈరోజు వార్షికోత్సవాలు జరుపుకున్న బిడ్డలను దీవించమని, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను దీవించమని, మరి ఉద్యోగం కోసం, ప్రమోషన్ల కోసం, జాబులో పర్మనెంట్ కోసం, ఇంకా అనేక విధాలుగా ప్రార్థన సహాయాన్ని కోరుతున్న బిడ్డలందరినీ కూడా సమర్పిద్దాం. ప్రభా, ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాను. వివాహాలు జరగాలి అని, సంతానవరం లభించాలని, నూతన గృహాలు నిర్మించుకోవాలని, నూతన బిజినెస్లు ప్రారంభించాలి అని ఆశపడుతున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఈ ప్రపంచాన్ని మీకు సమర్పిస్తున్నాను. ఈ భయంకరమైనటువంటి కరోనా వ్యాధి నుండి విడుదల దయచేయమని, త్వరలోనే మందును ప్రసాదించమని, ప్రభా, ఈ భయంకరమైనటువంటి భయం నుండి, ఇన్సెక్యూరిటీ నుండి మమ్మందరినీ కూడా రక్షించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రభా, ఏ కుటుంబాలు, ఏ బిడ్డలైతే ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుని మీ వైపే చూస్తూ మీ దీవెనల కోసం ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించమని వేడుకుందాం. చదువుకున్న చిన్నారి బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుందాం. ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి ఒక్క బిడ్డను కూడా సమర్పించి వారి కోసం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు,
స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్.